గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 11th జనవరి. నేడు తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి. నెల్లూరులో విడుదల చేయనున్న సీఎం జగన్. అమ్మఒడి పథకం కింద రెండో ఏడాది నిధుల చెల్లింపులను ప్రభుత్వం సోమవారం చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాలలో 15,000 రూపాయల చొప్పున 6,673 కోట్ల రూపాయలు జమ చేయనుంది. నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేట నొక్కి నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం కింద గత ఏడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాలలో 6,336 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తప్ప ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా నిబంధనలు సడలించింది అని అంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసి తీరు అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఎస్ఈసి రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు ఆతృత పడుతున్నారో అర్థం కావటం లేదు. ఎన్నికల కమిషనర్కి అధికారంతో పాటు బాధ్యతలు ఉంటాయి. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా ఏ ఇబ్బంది లేకుండా జరపాలి. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని, బాధ్యతల్ని దెబ్బతీసేలా ఈ ప్రక్రియ నడుస్తుంది అని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పిలుపు మేరకు టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు మంచిది కాదని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు ఇదే చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేసులు లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తుంది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయినా ఎన్నికల కమిషనర్ ఎన్నికలపై మొండిగా ముందుకెళ్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్పెయిన్ను ముంచెత్తిన మంచు తుపాను, 4 మృతి చెందారు. కొనసాగుతున్న సహాయక చర్యలు. స్పెయిన్ దేశాన్ని 2 రోజులుగా మంచు తుపాను ముంచెత్తింది. ఆదివారం నాటికి అత్యవసర బృందాలు దాదాపు 500 రహదారులను పునరుద్ధరించాయి. వాహనాలలో చిక్కుకుపోయిన 1,500 మందిని కాపాడారు కూడా. మాడ్రిడ్లో అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం రాత్రి నుంచి మూతపడి ఉంది. రైలు మార్గాలన్నీ మూసివేశారు. సుమారు 150 రహదారులను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 50 సెంటీమీటర్లకు పైగా అక్కడ మంచు కురిసింది. ఈ ప్రభావంతో ఇప్పటి వరకు 4 మృతి చెందగా వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. మంచు తుపాను ఫిలామినా తీవ్రత ఆదివారం నాటికి తగ్గినా ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నందున బయట రోడ్లపై జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్విట్టర్లో మోదీనే నెంబర్ 1 అంటున్నారు. ట్రంప్ ఖాతా తొలగింపుతో తొలి స్థానానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలోనికి వచ్చారు. ప్రస్తుతం ఆయనను 6,47,00,000 మంది అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8,87,00,000 మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించింది. దీంతో మోదీకి మొదటి స్థానం దక్కింది. అయితే క్రియాశీలంగా లేని రాజకీయ నేతలలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఒబామాను 12,79,00,000 మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఆశలు జలసమాధయ్యాయి. అదృశ్యమైన ఇండోనేషియా విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు తేలింది. సిబ్బంది సహా 62 మంది జలసమాధి అయిపోయారని ఆదివారం ధృవపడింది. దీంతో ఇండోనేషియా ప్రమాదాల చరిత్రలో మరో చీకటి అధ్యాయం చేరినట్లయింది. శనివారం జకార్తా నుంచి పోంటియాన్కు బయలుదేరి నిమిషాల వ్యవధిలో రాడార్ తెరపై నుంచి ఆచూకీ గల్లంతైన శ్రీ విజయ విమానయాన సంస్థ బోయింగ్ ఆచూకీని నౌకాదళం కనిపెట్టగలిగింది. నౌకలోని సోనార్ పరికరం విమాన సంకేతాలను గుర్తుపట్టింది. సముద్రంలో 75 అడుగుల లోతున ఈ విమానం ఉన్నట్లు గుర్తించి అక్కడ అన్వేషణ చర్యలు ముమ్మరం చేశారు. పైలట్లు చివరిసారిగా గగనతల రద్దీ నియంత్రణ అధికారులతో మాట్లాడిన ప్రాంతం కూడా అదేనని తేలడంతో విస్తృతంగా గాలించారు. మృతుల శరీర భాగాలను, కొన్ని వస్తువులను, పీలికలైన వస్త్రాలను గుర్తించారు. 2 బ్లాక్ బాక్సుల జాడ లభ్యమైంది. సిగ్నల్స్ ఆధారంగా వాటిని త్వరలోనే బయటకు తీస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారమైతే విమానం కూలిపోయిందని వారు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆదివారం ఉదయం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మృతుల శరీర భాగాలు, దుస్తులు వంటివి లభ్యమయ్యాయి. విమానం పెద్ద శబ్దంతో కూలిపోయినట్లు
ప్రమాద స్థలికి సమీపంలోని మత్స్యకారులు శనివారమే అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన సోనూ సూద్. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనకు జారీ చేసిన నోటీసుపై నటుడు సోనూ సూద్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. జుహు ఆవాస ప్రాంతంలోని సోనూ సూద్ ఇంటిని ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా మార్పులు చేర్పులతో హోటల్గా మార్చారంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 6 అంతస్తులు గల తన శక్తి సాగర్ భవనంలో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఎటువంటి మార్పులు చేయలేదని ఆయన పిటిషన్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ అనుమతించిన మార్పులు మాత్రమే చేసినట్లు తెలిపారు సోనూ సూద్. జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై సోమవారం వాదనలు వింటుంది అని అంటున్నారు. ఏటీఎంలో ఎనీ టైం మోసం, జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. ఏటీఎంలో వినియోగదారులు స్వైప్ చేసే కార్డు వివరాలు నమోదు చేసే పిన్నును తస్కరించేందుకు నేరగాళ్లు స్కీమింగ్ పరికరాన్ని యంత్రంలో అమరుస్తారు. కొన్ని సందర్భాలలో కంటికి కనిపించని సూక్ష్మ కెమెరాలని పిన్ క్యాప్చర్స్ చేసే పరికరాన్ని కూడా పొందుపరుస్తారు. ఏటీఎంలో వినియోగదారు కార్డును ఏటీఎంలో ఉంచగానే దానికి సంబంధించిన సమాచారం అంతా నేరగాడికి చేరిపోతుంది ఆటోమేటిక్గా. ఆ వివరాల ఆధారంగా క్లోనింగ్ పద్ధతిలో అచ్చం అలాంటివి నకిలీ కార్డులు రూపొందిస్తారు. పిన్ కూడా తెలిసే ఉంటుంది కనుక వాటిని ఉపయోగించి డబ్బులు డ్రా చేస్తారు. క్రెడిట్ కార్డులను క్లోన్ చేసి ఆన్లైన్లో పెద్ద ఎత్తున కొనుగోలు జరిపే మోసాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. నారీ శక్తి విమానం సుదీర ప్రయాణం. బెంగళూరు చేరుకున్న మహిళా పైలట్ల విమానం. మహిళా పైలట్లు సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న భారీ విమానం సోమవారం ఉదయం బెంగళూరులోని కెంపేగౌడ్ విమానాశ్రయానికి చేరుకుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరిన ఈ విమానం 16 గంటలలో 13,993 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పొడవైన బోయింగ్ 777 విమానం మొదటిసారి ఉత్తర ధ్రువం మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ ఎయిర్ ఇండియా విమానానికి జోయ్ అగర్వాల్ ప్రధాన పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సహాయకులు తెలుగు తేజం కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ సోనావారే, కెప్టెన్ శివాని ఉన్నారు. మన దేశ నారీ శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పే సమయం వచ్చిందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. సినిమాల్లో పెద్ద స్టార్లే రాజకీయాలలో సామాన్యులు. రజనీ కమల్లపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్య ఇది. రజనీకాంత్, కమల్ హాసన్ల పెద్ద సినీ స్టార్లు అయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం సామాన్యులేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వారు తమ రాజకీయ సిద్ధాంతాలను సమర్థవంతంగా చెప్పి ప్రజలను ఆకర్షించలేరని అన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ప్రకటించినప్పుడు ఆయన రాక వల్ల పెద్ద ప్రభావం ఉండదని చెప్పాను. రాజకీయాల్లోకి రానని ఇప్పుడు చెప్పినప్పుడు కూడా దాని ప్రభావం పెద్దగా ఉండదు. రజనీకాంత్, కమల్ హాసన్లు రాజకీయాలలో చాలా చిన్న వ్యక్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జయలలిత వంటి వారు తమ సినిమాల ద్వారా ప్రజలకు సామాజిక సందేశం అందించేవారని అన్నారు. వీరి సినిమాల్లో అలాంటివి ఉండవని చెప్పారు. ప్రముఖ హిందీ నటులు అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నాలు కూడా రాజకీయాలలో విఫలమయ్యారని ఆయన గుర్తు చేశారు.